ఇక్కడ చూడండి, దాదాపు 60 మంది పాకిస్తానీ మహిళలు వారి పిల్లలు ఎక్కువ శాతం కాశ్మీరీ మాజీ ఉగ్రవాదులనే వివాహం చేసుకున్నారు. ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అట్టారీ సరిహద్దు ద్వారా వీరిని పాక్ పంపించేస్తున్నారు. శ్రీనగర్, బారాముల్లా, కుప్వారా, బుద్గాం, సోఫియాన్ జిల్లాల నుంచి వచ్చిన ఈ కుటుంబాలను పాక్ అధికారులను అప్పగించడానికి బస్సుల్లో పంజాబ్కి తీసుకువెళ్లారు. 2010 పునరావాస విధానం ప్రకారం చాలా మంది మహిళలు కాశ్మీర్లోకి ప్రవేశించారు. ఈ 60 మందిలో 36 మంది శ్రీనగర్లో, 9 మంది బారాముల్లాలో, కుప్వారాలో, 4 బుద్గాంలో, సోఫియాన్లో 2 నివాసం ఉన్నారు. మరోవైపు దాదాపు 45 సంవత్సరాల క్రితం పుంచ్లోని మేన్తార్లో చెల్లుబాటు అయ్యే వీసాలపై 11 మంది పాక్ జాతీయులు వచ్చారు. వారిని కూడా ఇప్పుడు తిరిగి పంపించేస్తున్నారు. ఒక్క పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఎన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి, ఎంత భయంకరమైన విషయాలు. కొన్నిసార్లు చెడు కూడా మనకు మంచి చేస్తుందని చెప్తారు కదా. అంటే ఆ కుటుంబాలకు ఆ వ్యక్తిని కోల్పోయిన బాధను మనం తీర్చలేము, ఎప్పటికీ చేర్చలేము. కానీ వాళ్ళ వల్ల ఈరోజు భారతదేశంలో ఉన్న ఎంతమంది కుట్రదారులు బయటకు వస్తున్నారు, భారతదేశం మీద విషం జిమ్మడానికి రెడీ అయిపోయిన ఎంతమంది ఈ దేశం నుంచి తరిమేయబడుతున్నారు. ప్రతి చావుకి ఒక అర్థం ఉంటుంది అని చెప్తారు కదా. కానీ వీళ్ళ మరణానికి మాత్రం ఖచ్చితంగా ఒక అర్థం ఉంది. భరతమాత కన్నీరు తుడవడానికి, అంటే ఈ అమ్మ పాలు దాగి రొమ్మును గుద్దే వాళ్ళు ఈ దేశంలో ఎక్కువైపోతున్నప్పుడు వీళ్ళ చావులు ఆ రొమ్ములు గుద్దే వాళ్ళని తగ్గించడానికి కారణమవుతున్నాయి.